కొద్దిపాటి లీటర్లతో ప్రారంభించిన పాల డైరీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 1,20,000 లీటర్ల పాలు సేకరించి అభివృద్ధి చెందిందని కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు అన్నారు. పద్మానగర్ డైరీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,20,000 మంది రైతుల కుటుంబాలకు ఆసరాగా ఉంటూ వారి దైనందిన జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చిన ఘనత కరీంనగర్ పాల ఉత్పత్తి కేంద్రానికే దక్కిందని ఆయన కొనియాడారు. అంతేకాదు పాల పౌడర్ కోసం చిత్తూరు జిల్లాకు 48,000 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నామన్నారు. ఇక్కడి పాల ఉత్పత్తులతో అనేక రకాల తినుబండారాలను తయారు చేసి మార్కెట్లో ఉంచుతున్నామన్నారు. అయితే రైతుల పాలిట కల్పతరువుగా ఉంటూ వస్తున్న డైరీ కొంతమంది కావాలని లేనిపోని నిందలు వేస్తూ సొమ్ము చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. డైరీ ద్వారా కాలుష్యం వెదజల్లుతూ చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయని కొందరు కావాలని కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ పాల ఉత్పత్తి కేంద్రం ద్వారా ఎటువంటి కాలుష్యం రాదన్నారు. కావాలనే దుర్వాసన వస్తోందని, దాంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారంటూ నిందలు వేస్తూ రాజకీయం చేస్తున్నారన్నారు. అలా చేస్తే తాను ఏమాత్రం నష్టపోనని, నష్టపోయేది రైతులేనని ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. వినియోగదారుల ఏదైనా అనుమానం వస్తే సేల్స్ తగ్గితే ఆటోమేటిక్గా నష్టపోయేది రైతులే. నేను కాదు నష్టపోయేది, రైతులే. సేల్స్ ఉంటేనే ఆ రైతుకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మేము ప్రతి ఒక్క గ్రామం లోపల దాదాపు 1,350 గ్రామాల నుంచి ఈ పాలను మేము సేకరిస్తున్నాం. సో అందుకొరకు దీనిలో ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా మీకు కావాలంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాల్సినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అని కూడా మేము ఇచ్చేందుకు రెడీ ఉన్నాం. అందుకొరకు దయచేసి మీరు కూడా సహకరించండి. ఎందుకంటే ఎక్కడైనా కూడా రైతుకు నష్టం జరగద్దు. మనం ఇవాళ ఉంటాం, రేపు పోతాం. మనకి పదవులేమి శాస్త్రం కాదు.